180 సంవత్సరాల అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చరిత్రలో ఒక భారతీయుడు అధ్యక్షుడిగా ఎన్నికవటం ఫస్ట్ టైం. అది మన తెలుగు డాక్టర్ ముక్కామల బాబీ. డాక్టర్ బాబీని మీరు టీవీ షోల్లో చూసే ఉండుంటారు. మన షారుఖ్ ఖాన్ కన్నా హ్యాండ్సమ్గా ఉంటారు. ప్రస్తుతం ఆయన అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్ వ్యక్తిగా ఆయన ఖ్యాతి గడించారు. అనేక మంది భారతీయులు ఎన్నో టెక్ కంపెనీలకి సీఈఓలుగా ప్రపంచమంతా ఖ్యాతి గడించారు. బట్ ఈయన గొప్పతనం ఏంటో తెలుసా? వినండి. గత ఏడాది ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అది 8 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంది. ఆయన అవేక్ క్రేనియాటమీ చేయించుకున్నారు. ఈ చికిత్సలో రోగి మెలకువలో ఉండి వైద్య బృందంతో మాట్లాడుతూ ఉండగా చికిత్స అందిస్తారు. మెదడులోని ముఖ్యమైన ప్రాంతాలను కాపాడటానికి ఇలా చేస్తారన్నమాట. వైద్య బృందం ట్యూమర్లో ఎక్కువ భాగాన్ని తొలగించగలిగారు. ప్రస్తుతం ఆయన చక్కగా కోలుకున్నారు. డాక్టర్ బాబీ ఈ ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్ సమస్యను అధిగమించి వృత్తి కొనసాగించడమే కాకుండా ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఒకవైపు రోగిగా చికిత్స తీసుకుంటూనే వైద్యుల కొరత, పని ఒత్తిడిని తగ్గించడం, వైద్య సేవలను మెరుగుపరచడం వంటి అంశాలను ఆయన బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ మనందరికీ స్ఫూర్తిని కలిగిస్తున్నారు.